హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 10. ఇది మనందరికి ఉపయోగపడేటువంటి సింపుల్ టెక్నిక్స్. అంటే డ్రాయింగ్లో ఉండేటువంటి ప్రతి రఫ్ లైన్ నుంచి డార్క్ లైన్ వరకు ప్రతి లైన్ని ఎలా యూజ్ చేస్తాం, ఆ లైన్స్ నుంచి డయాగ్రామ్స్ ఎలా చేస్తాం, అది ఈజీ టెక్నిక్స్తో మీ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం అన్నమాట. అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు వర్క్ పరంగా అంటే ఇన్ఫర్మేషన్తో పాటు అది ఎలా చేయాలనే టెక్నిక్స్తో సహా చెప్తుందన్నమాట. అయితే ఈ వీడియోలో మీకు ఈ డయాగ్రామ్స్ ఎలా గీస్తున్నాం ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్ అనేది ఎలా గీసాం, అది కొంగ యొక్క బొమ్మ ఏ విధంగా ఏ స్టెప్ లో గీసుకుంటే ఎలా వచ్చింది, అది దాని షేడింగ్స్ ఎలా ఇస్తే వచ్చింది, డార్క్ గా ఎలా వచ్చింది అనే విషయాన్ని కరెక్ట్ గా వివరిస్తూ ప్రతి విషయాన్ని వివరంగా స్టెప్ బై స్టెప్ లైన్ ప్రకారం చెప్పుకుంటూ తీసుకొచ్చన్నమాట. ఈ వీడియోని చూసి మీరు బాగా లైక్ చేస్తారని, అలాగే బాగా ఇంప్రూవ్ అవుతారని, అలా మీ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయని ఆశిస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్దామా. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 10లో ఒక కొంగ యొక్క బొమ్మ తెలుసుకుందామండి. చూస్తున్నారా, ఒక 9 నెంబర్ టైప్లో ఉన్నటువంటి ఒక రేఖాంశం టైప్ తీసుకుని దాని చుట్టూరు ఒక రౌండ్ షేప్ తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి, దాని కింద ఒక లైన్ కింద స్ట్రోక్ లాగన్నమాట. అదే లైన్ని జాగ్రత్తగా ఇదే విధంగా సేమ్ యాజిటీగా కనిపించే విధంగా ఇక్కడ ఒక డిజైన్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, సేమ్ కొంగ బొమ్మ ఎలా కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ డిజైన్ చేసుకొస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది చాలామంది అందమైనటువంటి డయాగ్రామ్స్ గీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అటువంటి డయాగ్రామ్స్ మనం ఈ స్కెచింగ్స్ అనేవి కరెక్ట్గా నేర్చుకుంటే కనుక మీకు అలవాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని వాయిస్ ఇస్తూ చెప్తున్నాను అనమాట. చూడండి, అంటే చాలామంది డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి బిగినర్స్ కానీ, కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ ఇంకా డయాగ్రామ్స్ ఎలా చేస్తే బాగుంటుందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఇటువంటి షేడింగ్స్ ఎలా ఇవ్వాలని. అటువంటి షేడింగ్స్ ఇవ్వడానికి ఈ టెక్నిక్స్ అనేవి తెలియాలనే ఉద్దేశంతో పెద్ద డయాగ్రామ్స్కి ఇస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇందాక తీసుకున్నటువంటి డయాగ్రామ్ని కొద్ది పెద్దగా గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, అలా తీసుకున్న డయాగ్రామ్ని ఇప్పుడు హైలైట్కి ఎలా చేస్తున్నాం. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొంగ యొక్క బొమ్మని కొద్ది పెద్దగా ఎలా చేస్తున్నాం. చూస్తున్నారా, ఇలా పెద్దగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇలా పెద్దగా తీసుకున్న తర్వాత దీని యొక్క ముక్కు అంటే దాని యొక్క నోరు దగ్గర ఉండే ఈ ముక్కు అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. ఎందుకంటే కనుక దీనితోనే దాని వేట అనేది సాగిస్తుంది అన్నమాట. అంటే కొంగ యొక్క కథలు తెలుసు కదండి మనకి, కొంగ జపం చేస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటిది కొంగ తన యొక్క ముక్కుతో చేపను పొడుచుకుని తింటూ ఉంటుందన్నమాట. అలాగే వేటాడుతుంది కూడా అండి. చూస్తున్నారా, ఇలా ఈ చేప యొక్క బొమ్మని కరెక్ట్గా స్కెచింగ్ అనేది చేస్తున్నమాట. ఇప్పుడు దాకా తీసుకున్న దాన్ని కొద్ది డార్క్ లైన్లో తీసుకొస్తున్నమాట, లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తున్నమాట. చూస్తున్నారా, ఇలా లైట్ నుంచి డార్క్లో ఎప్పుడైతే తీసుకెళ్ళానో అక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. అలాగే ఈ డయాగ్రామ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో చూస్తున్నారా, ఇలా కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ని ఇక్కడ కాళ్ళు అంటే దాని యొక్క లెగ్స్ చాలా పొడుగ్గా ఉంటాయండి. చూడండి, కొద్దిగా అందంగా నీట్గా కొద్ది పొడవుగా కనిపిస్తాయి అన్నమాట. అటువంటి లెగ్స్ని కూడా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, అలాగే వెనకాల ఉండేటువంటి లెగ్ కూడా అంటే వెనకాల కనిపించేటువంటి కాలు కూడా ఎలా కనిపిస్తుంది, దాన్ని కూడా కరెక్ట్గా లైన్స్ అనేవి కరెక్ట్గా చేసుకుంటే కనుక ఆ లైన్స్ ద్వారా దీన్ని కూడా హైలైట్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా, అయితే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి లేపి కింద పెడుతున్నట్టుగా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా జాగ్రత్తగా గీస్తే కనుక ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే ఈ డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా ప్రతి లైన్ని కరెక్ట్గా చేయగలిగితే కనుక ఈ డయాగ్రామ్ అనేది ఎంత అందంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని హైలైట్ చేయడానికి అంటే కింద నుంచి పైదాకా ఎలా కనిపిస్తుందో ఆ డయాగ్రామ్ని కొద్దిగా హైలైట్గా లైట్ నుంచి డార్క్లో చూపిస్తే ఎలా కనిపిస్తుందో చూద్దామండి. చూస్తున్నారా, అయితే ఇక్కడ కనిపిస్తున్న ముక్కుని కొద్దిగా డార్క్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, అయితే ఈ డార్క్ చేస్తుంటే కనుక దీన్ని హైలైట్గా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా చేసిన తర్వాత ఈ డార్క్నెస్ని కొద్దిగా హైలైట్ చేసుకుని జాగ్రత్తగా ఇక్కడ డయాగ్రామ్ యొక్క హైలైట్ స్ట్రోక్స్ టైప్లో చేస్తున్నమాట. చూడండి, దాని లైనింగ్ అనేది కరెక్ట్గా సింగిల్ స్ట్రోక్ లైనింగ్ అనే టైప్లో తీస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ లైనింగ్స్ అనేవి కరెక్ట్గా ఇస్తే కనుక ఆ లైన్స్ ద్వారా ఇక్కడ అందమైనటువంటి బొమ్మ కింద కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా హైలైట్గా ఎప్పుడైతే కనిపించిందో ఈ డయాగ్రామ్కి కరెక్ట్గా ఇక్కడ వి షేప్ టైప్ ఆఫ్లో చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంగ యొక్క రెక్క
అంటే తను ఎగరడానికి ఉపయోగించేటువంటి రెక్క ఎంత అందంగా ఉంటుందో అందులోకి అది నుంచున్నప్పుడు కూడా అంతే స్టైల్గా కనిపిస్తుంది అన్నమాట. అదే ఆ నీట్నెస్ అనేది కరెక్ట్గా చూపించాలి కాబట్టి ఆ నీట్నెస్ చూపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ కాలును కూడా కొద్ది డార్క్నెస్లో చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఒక కాలు నీటిలో వేసేటప్పటికి ఎలా కనిపిస్తుంది, అలాగే దాని వెనకాల కనిపించే కాలు కూడా ఎలా ఉంది, దాని యొక్క హెయిర్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని వివరిస్తూ నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా బిగినర్స్ అంటే డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరూ స్కిల్స్ బాగా ఉపయోగపడాలి, అలాగే డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్స్ని హైలైట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాం. అయితే ఈ డయాగ్రామ్ చూసి మీరు బాగా నేర్చుకుని ఇంకా నా డయాగ్రామ్ కన్నా ఇంకా అందమైనటువంటి డయాగ్రామ్స్ గీస్తారనుకుంటున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇలా ప్రతి డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ డయాగ్రామ్స్ అందంగా కనిపిస్తాయండి. చూస్తున్నారా, ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రజెంట్ చేసామో ఆ డయాగ్రామ్స్ ద్వారా నీట్గా అందంగా ఉండడంతో ఇక్కడ ప్రతి లైన్ని అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి లైన్ అనేది ఎంత అందంగా ఉంటుందంటే కనుక ఇక్కడ డయాగ్రామ్స్లో చాలా నీట్నెస్గా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఈ విధంగా ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయగలిగితే కనుక అక్కడ డయాగ్రామ్ అనేది నీట్గా ఉంటుందండి. చూస్తున్నారా, ఈ విధంగా ఎప్పుడైతే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మన డయాగ్రామ్ ఎంత చేద్దాం అనుకున్నా సరే దాని హైలైట్ అనేది అవదండి. చూస్తున్నారా, ఈ విధంగా మన డయాగ్రామ్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా పొజిషన్లో కరెక్ట్గా చేయగలిగితే కనుక ఇక్కడ నీట్గా ఉంటుందండి. అందువల్ల ఈ డయాగ్రామ్ని ఎప్పుడు మనం హైలైట్ రూపంలో చూపించుకోగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి హెయిర్ని జాగ్రత్తగా చూపిస్తూ అక్కడ కనిపిస్తున్న ప్రతి టెక్నిక్ని హైలైట్గా చేస్తూ లైట్ నుంచి డార్క్లోకి చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ కొంగ అనేది ఎప్పుడు తెల్లగా కనిపిస్తుంది కాబట్టి మరీ బ్లాక్గా చేస్తే కనుక బాగోదు. కాబట్టి ఎక్కడ లైటింగ్ ఇవ్వాలి, ఎక్కడ డార్క్నెస్ ఇవ్వాలి అనేది చూపించి జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ అనేది కూడా జాగ్రత్తగా చూపించుకుంటూ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ డయాగ్రామ్ అనేది అందంగా ఉండాలంటే కనుక మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఈ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్ ఎంత గీద్దాం అనుకున్నా నీట్గా రాదండి. చూస్తున్నారా, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి లైన్ని నీట్గా ప్రజెంట్ చేయాలి. చూడండి, ఇక్కడ స్ట్రోక్స్ అనేవి ఎలా ఇస్తున్నాను, లైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా ఈ విధంగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ప్రతి డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, అలాగే ఆ లైన్స్తో పాటు ఈ మెడ దగ్గర ఇచ్చేటువంటి హెయిర్ కానీ అక్కడ కనిపిస్తున్న స్ట్రోక్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి లైన్ని డార్క్నెస్గా చూపిస్తుందన్నమాట. ఇలా ఈ లైన్స్ ఎప్పుడైతే చూపిస్తున్నామో ఈ లైన్స్ అనేవి అందంగా కనిపిస్తూ ఉంటాయండి. చూస్తున్నారా, ఇలా ప్రతి లైన్ని అందంగా ప్రజెంటేషన్లా చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, అక్కడ కనిపించే గడ్డిని కూడా నీట్గా చూపించాలి. అయితే మనం చేలల్లో కానీ లేదా కాలువల్లో కానీ ఎక్కడైనా నుంచునేటప్పుడు అక్కడ గడ్డి కూడా కనిపిస్తుందండి వాటర్లో. అటువంటి ప్రదేశాలు ఎక్కువ ఈ కొంగలు అనేవి వాటి యొక్క చిన్న చిన్న పురుగులను కానీ అక్కడ ఉండేటువంటి కొన్ని అక్కడ కనిపించే కీటకాలను కానీ అవి తింటూ ఉంటాయండి. అందువల్ల వాటి కోసం వేటాడడం కోసం ఈ చెరువుల్లో తిరుగుతుంటాయి. అలాగే చేపల కోసం కూడా తిరుగుతుంటాయండి. అందువల్ల ఈ చేపల కోసం వీటి కోసం అన్నిటికి వస్తాయి కాబట్టి వాటి డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే కనుక అందంగా ఉంటుంది. అటువంటి డయాగ్రామ్ అనేది మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయనే ఉద్దేశంతో దీన్ని నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది చాలా నీట్గా 100% బాగుంటుందండి. చూస్తున్నారా, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా ప్రజెంట్ చేయాలండి. ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తామంటే కనుక ఇక్కడ డయాగ్రామ్ అనేది నీట్గా కాదు, ఇక్కడ ఇటువంటి డయాగ్రామ్ చూసి మనం నేర్చుకోవాలి, మన డయాగ్రామ్ చూసి అందరం మెచ్చుకోవాలని ఇలాగా ఉంటే కనుక మన డయాగ్రామ్స్ ఎప్పుడైనా సరే చాలా నీట్గా కనిపిస్తాయి. అయితే ఇక్కడ చాలామంది బొమ్మలు గీసేటప్పుడు అనుకునేది ఏంటంటే నా డయాగ్రాము ఎంత గీసినా సరిగ్గా రాదండి, నాది బాగోదండి అనుకుంటారు. అంటే మనం బాగుంటుంది, మనం ఏది కావాల్సినా గీయగలుగుతాం అని ఎప్పుడైనా మనసులో అనుకుంటే కనుక సరైనటువంటి సంకల్పం ఉంటే కనుక డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపిస్తాయండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో డయాగ్రామ్. ఇటువంటి డయాగ్రామ్ అనేది మీరు కూడా అందమైనటువంటి పెన్సిల్తో నీట్గా డ్రా చేస్తారనుకుంటున్నాను. అంటే ఇక్కడ పెన్సిల్ ఏదైనా సరే నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మీరు కూడా బాగా ప్రజెంట్ చేయగలిగి ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్కడైతే కనిపిస్తున్నాయో మెడ దగ్గర నుంచి కాలు దాకా నీట్గా దాని యొక్క ముక్కు దగ్గర దాకా మొత్తం అన్నిటినీ స్టెప్ బై స్టెప్ నీట్గా వివరిస్తూ చెప్పారన్నమాట. ఈ చెప్పినవన్నీ విని జాగ్రత్తగా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా డ్రా చేయగలిగితే కనుక మీ డయాగ్రామ్స్ అన్నీ మీ డ్రాయింగ్ స్కిల్స్ అన్నీ అద్భుతంగా పెరుగుతాయి మేడం. చూసారు కదా ఎంత బాగుందో ఈ డయాగ్రామ్స్.
ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి మీ డ్రాయింగ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.